ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా గెలవలేదని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను బీఆర్ఎస్ నాయకులు బెదిరింపులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. నిజామాబాద్ లో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. గడిచిన 7 ఏళ్లలో జిల్లాకు తెచ్చిన నిధులు ఏంటని ఎంపీ అరవింద్ను ఆయన నిలదీశారు. బీజేపీ నేతలు అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో లేరని, అందుకే కులాలు మతాల పేరుతో చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆక్రమణల తొలగింపుపై ఎంఐఎం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ ప్రజల సౌకర్యం కోసం ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉత్సత్ కార్యక్రమాలు తొలగించామని శంకర్ తెలిపారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించడంలో వివక్ష చూపిందని ఆరోపించారు. హైదరాబాద్ రామంతాపూర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. గుంటి మల్లమ్మ, మల్లయ్య అనే వృద్ధ దంపతులు ఉండే ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు బద్దలు కొట్టి 9 తులాల బంగారం, 65 తులాల వెండి, 25,000 రూపాయలు దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.